నమస్తే వెల్కమ్ టు వీతి న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మహేశ్వరి ముందుగా హెడ్లైన్స్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న డీకే అరుణ రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఘనంగా కుస్తీ పోటీలు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్ సీతక్క నిజామాబాద్ లో బార్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన వామన్ రావు హత్యను సిబిఐకి అప్పగించాలని డిమాండ్ నారాయణపేట మద్దూరులో అక్రమ రవాణా ఇసుక అధికారులు కుమ్మక్కై జోరుగా ఇసుక మాఫియా సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్మిక విభాగ సంఘాల ఆందోళన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూద్దాం. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా నాగనర్ సాగర్ ఎన్నికల్లో కమలం గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీలో బీజేపీ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ బీజేపీలో కండువ కప్పుకున్నారు. అనంతరం హైదరాబాద్ కు చేరుకున్న అతనికి డీకే అరుణ అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ త్వరలోనే మరికొంతమంది ఇతర పార్టీల నేతలు బీజేపీలో చేరే అవకాశం ఉందన్నారు. మరోవైపు బండి సంజయ్ సారథ్యంలో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని కూన శ్రీశైలం గౌడ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్య కారణము కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలు 2009లో కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వకపోతే స్వతంత్ర అభ్యర్థి గెలిపించిన ఘనత కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ ప్రజలది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం విడిపోయిన తర్వాత మరి టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలకు కాంగ్రెస్ గ్రూప్ తగాదలే మరి యొక్క టీఆర్ఎస్ని ఎదుర్కోలేకపోతుంది. బీజేపీ పార్టీ అయితేనే టీఆర్ఎస్ని ఎదుర్కోగలుగుతామని చెప్పి మరి కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీ మేడ్చల్ జిల్లాలో ఉన్న మరి మన యొక్క అభిమానులు కానీ నాయకులు కానీ మరి చెప్పడం జరిగింది. దాని కొరకే మరి కాంగ్రెస్ పార్టీ ఒకప్పుడు బడుగు బలహీన వర్గాల పార్టీ ఉంటుండే. ఇవాళ మరి యొక్క బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పార్టీలో మరి ఏ మేరకు స్థానం ఉందో మరి గతంలో ఇప్పుడు పోల్చి చూస్తే అందరికీ తెలుస్తుంది. మరి బీజేపీ పార్టీ ఒకప్పుడు అగ్రకులాల పార్టీ అనేవారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వాన మన అదేవిధంగా తెలంగాణలో సంజయ్ గారి నాయకత్వాన మరి బడుగు బలైన వర్గాలకు ఎంతో ప్రయారిటీ ఇస్తూ మరి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో మొన్న నడ్డా గారి సమక్షంలో జాతీయ అధ్యక్షుడు నడ్డా గారి సమక్షంలో ఈ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ గారి సమక్షంలో మరి ఢిల్లీలో బీజేపీ పార్టీలో చేరిన సందర్భంగా మరి వారిని నడ్డా గారు మరి పెద్ద ఎత్తున మరి స్వాగతించినారు. మరి తప్పకుండా శ్రీశైలం గౌడ్ గారు ఒక చేరిక బీజేపీ పార్టీకి హైదరాబాద్ నగరంలోని కుత్బుల్లాపూరే కాదు ఆ యొక్క ప్రాంతాలన్నింటిలో కూడా వారు గట్టిగా బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని చెప్పి వారిని ఆదేశించినారు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ నుంచి మరి శ్రీశైలం గౌడ్ గారు కూన శ్రీశైలం గౌడ్ గారు బీజేపీ పార్టీలో ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశం ఈరోజు ఎంత పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల యొక్క సరసన భారతదేశాన్ని నిలపనేటటువంటి లక్ష్యంతోన నరేంద్ర మోడీ గారు ఏదైతే ఒక పెద్ద ఎత్తున ఈరోజు భారతదేశ ప్రజలందరూ ఐక్యం చేసేటువంటి విధంగా ఈ భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టను పెంచే విధంగా పనిచేస్తున్నారో మరి వారి యొక్క నాయకత్వాన్ని నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ పార్టీని అధికారంలోకి తేవాలి. కేసీఆర్కు ఈరోజు ప్రత్యామ్నాయం అంటే కేవలం బీజేపీ పార్టీనే. బీజేపీ పార్టీ వైపు ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు. మొన్న జరిగిన దుబ్బాక ఎన్నికల్లో అసెంబ్లీ గెలవడమే కానీ బీజేపీ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి ఈరోజు పెద్ద రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గంలోని గండిపేట్ మండలం పుప్పాలగూడ నెక్నాపూర్ కమ్యూనిటీ హాల్లో కుస్తీ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క,
రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ పురుషులతో సమానంగా పోటీ పడుతున్న మహిళలను ప్రభుత్వం ప్రోత్సహించాలని తెలిపారు. ఆనాటి కాలంలో మహిళలు ఇంటికే పరిమితం ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం మహిళలు కుస్తీ పోటీలలో పాల్గొనడంతో తమకు సంతోషంగా ఉందన్నారు. మహిళలు క్రీడలలో అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించాలని ఎమ్మెల్యే సీతక్క కోరారు. ఈ కార్యక్రమంలో మణికొండ చైర్మన్ నరేందర్, ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. కూర్చోవాలని కోరుతాను. 4 పాయింట్స్ 4 పాయింట్ల టెక్నిక్ కనబర్చి పాయింట్స్ కవసపరుచుకొని నేల కర్పించింది. రెడ్ కార్నర్ కేవలం 19 సెకండ్ల. మణికొండ మున్సిపాలిటీలో పుప్పాలగూడలో పెద్దలు చైర్మన్ గారు నరేంద్రన్న గారు, పెద్దలు దీనికి సీతక్క గారు, వీళ్ళందరూ ప్రజాప్రతినిధులు అందరూ రావడం చాలా సంతోషం. పిల్లలు నిజంగా కూడా ఇక్కడ చూస్తుంటే మహిళలు ఎంతో ఉత్సాహంతో ధైర్యంగా మనం చూస్తాం. మహిళలు బయటికి వెళ్ళాలని ఎంతో భయపడతారు. కానీ ఈరోజు ఇంతమంది మగవాళ్ళు పెద్దవాళ్ళు కూర్చున్న వాళ్ళ ధైర్యంగా మేము కొట్లాడతామని కుస్తీ పోటీలు పురుషులు కూడా వాళ్ళు చూస్తున్నాం. చిన్నతనంలో పట్టుదలతో పోరాడి మేము దేశానికి ఎంతో పేరు తేవాలని ఇక్కడ కూడా మహిళలను ఎంతో ఆనందం అనిపించింది. చిన్న వయసులో చాలా మంది సంతోషం. తెలంగాణలో పిల్లలు ఉన్నారని కూడా మనం అందరం కూడా సంతోషించడం. థ్యాంక్ యూ. మరి చైర్మన్ నరేందర్ గారు, ఎమ్మెల్యే గారు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యంగా మహిళలు బాలికలు కుస్తీల పోటీలను ఏర్పాటు చేయడం చాలా అభినందించదగ్గ విషయము. ఆడవాళ్ళు మహిళలు ఎందులో కూడా తక్కువ కాదు. ప్రతి ఆటలో కూడా తమ యొక్క ప్రతిభను నిరూపించుకోవడం కోసం వారికి అవకాశం ఇస్తే ఆకాశమే అద్దుగా పనిచేయగలుగుతారు. కాబట్టి ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆడవాళ్ళను ప్రోత్సహిద్దాం, ఆడవాళ్ళను చదువుకొనిద్దాం, ఆడవాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి వచ్చే విధంగా మరి మన సోదరులు, తండ్రులు, తమ్ముళ్ళు, అన్నలు అందరూ కూడా సోదరిమణులకు సపోర్టుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ గుడ్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ముదిరాజ్ డివిజన్లోని సాయిరాం నగర్ కాలనీలో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేశారు. కాలనీ పర్యటన సందర్భంగా కాలనీ వాసులు పలు సమస్యలను కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. అనంతరం కాలనీ వాసులు సమస్యలను పరిష్కరిస్తానని కార్పొరేటర్ హామీ ఇచ్చారు. వినాయకుడి టెంపుల్ ఉందా? ఆడదాకా ఎంతమంది ఉన్నారు? నేను 5 మంది. మనం అన్ని గదిలుతున్నాను. కొత్త బిల్డింగ్ కడుతున్నా అందాక ఊడుస్తా, కింద ఊడుస్తాను. నిన్న నేను పెట్టి ఆ లైన్ లో ఊడిసినప్పుడు కుప్పలు ఎట్లా పోతున్నామా ఇద్దరు ఆ లైన్ లో ఊడిసినప్పుడు ఎన్ని కుప్పల్లో తీసుకు రాజు వచ్చినట్టుగా నేను మరి దాని దగ్గర రాజు. సరే మీరు ఒక అన్న ఒక పని చేయండి. ఇప్పుడు మీరు ఎవరో ఏ గల్లీ ఉంటే ఆ గల్లీలో ఒక పుస్తకం ఉంటుంది, అలా సంతకం పెట్టండి. సరేనా? మీకు వచ్చిన ప్లేస్ ఏదో సంతకం పెట్టండి. ఆ రోజు డేట్ వేయండి, సంతకం పెట్టండి. ఇప్పుడు ఇవాళ ఈ గల్లీ ఉంటుంది అనుకోండి, రేపు ఆ గల్లీ ఉంటుంది. అమ్మా మీరు ఎన్ని గరం నీళ్లు కొంచెం తక్కువ వాడాలా? మొదటితో కొట్టకుండా మందితో కొట్టు. మీరు కొన్ని నీళ్ళు వినండి. ఒక మాట, మేము ఇంత మంది వచ్చినప్పుడు మీరు ఒక్క నిమిషం టైం చేయకపోతే ఎట్లా? ఎవరిదైనా కానీ పని చేసేది మీరే కదా, అవునా? ఇన్ని గనం నీళ్లు పోతే ఇప్పుడు అడేమవుతుంది అసలు గుడి దగ్గర
ఆ రోడ్ అంతా ఇబ్బంది అవుతుంది అట్లా మీ సార్ చెప్పినా ఆయన మళ్ళీ నీకు చెప్పాల్సింది కాబట్టి నీకే మేము డైరెక్ట్గా చెప్తున్నాం. తలకొండపల్లి మండలం పడకల గ్రామంలో గల జిల్లా పరిషత్ పాఠశాలను జడ్పీటీసీ ఉప్పల వెంకటేష్ సందర్శించారు. స్కూల్లో శిథిల వ్యవస్థలో ఉన్న మూత్రశాలను పరిశీలించి చెల్లించిన ఆయన వినూత్న నిరసన చేపట్టారు. కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని చెప్పిన ప్రభుత్వం పాఠశాలను నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు. ఆడపిల్ల గౌరవాన్ని కాపాడలేకపోతుందని, నిధులను దారి మళ్లించి దుర్వినియోగం చేస్తుందని జడ్పీటీసీ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అనేకసార్లు కలెక్టర్, విద్యాశాఖ మంత్రికి మెమోరాండం ఇచ్చినా ఎలాంటి స్పందన లేదన్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణికి నిరసన తెలియజేస్తూ గ్రామంలో భిక్షాటన చేసి పాఠశాలలో మూత్రశాలలు బాగు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నిర్మలా శ్రీశైలం, సర్పంచ్ల సంఘం అధ్యక్షులు గోపాల్ నాయక్, పడకల్ ఎంపీటీసీ అధ్యక్షులు రమేష్ తదితరులు పాల్గొన్నారు. కానీ పేదోడికి చదువు చెప్పే పాఠశాలలలో మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితులు, మూత్రశాలల పరిస్థితులు 5-10 సంవత్సరాలకు కూడా రంగులు వేయలేని పరిస్థితి ఉంది. పంది కొక్కుల పొక్కలున్నాయి, పాములు తిరుగుతున్నాయి. పాఠశాలలకు, ప్రభుత్వ పాఠశాలలకు మెయింటెనెన్స్ కింద డబ్బులు ఇవ్వడం లేదు. ఇది మూత్రశాల. ఇది మన ప్రభుత్వ పాఠశాలలలో మూత్రశాలల పరిస్థితి. కార్పొరేట్లలో పైసలున్నోడు చదివించుకుంటున్నాడు, ఇంటర్నేషనల్ స్థాయి లెవెల్లో స్కూళ్లలో చదివిస్తున్నారు. పేదోడికి చదువు చెప్పలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ జిల్లా పరిషత్, రంగారెడ్డి జిల్లా పరిషత్ 100 కోట్ల రూపాయల ఖర్చులు చేస్తుంది. కానీ పేదోడికి చదువు చెప్పే పాఠశాలలలో మెయింటెనెన్స్ కూడా చేయలేని పరిస్థితులు, మూత్రశాలల పరిస్థితులు 5-10 సంవత్సరాలకు కూడా రంగులు వేయలేని పరిస్థితి ఉంది. పంది కొక్కుల పొక్కలున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బార్ అసోసియేషన్ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఇటీవల జరిగిన న్యాయవాద దంపతుల హత్యలను తీవ్రంగా ఖండిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా వామన్ రావు తల్లిదండ్రులను పరామర్శించి మంథనికోట్ ఆవరణలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయవాద దంపతుల హత్య కేవలం రాజకీయ కారణాల వల్లనే జరిగిందని ఆరోపించారు. వెంటనే ఈ కేసును సిబిఐతో విచారణ జరిపించి నిందితులను వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. వామన్ రావు మరియు నాగమణి దంపతుల హత్యను సమాజం మొత్తం ఖండించాల్సిన సమయం. ఎందుకంటే ప్రభుత్వానికి అడ్డు లేకుండా పోతుంది. ఈ హత్యల వల్ల ఏంటంటే భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి కూడా ఉంది. న్యాయవాదులకు కూడా రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. అందుకోసమనే మేము న్యాయవాద పరిరక్షణ చట్టం అని చెప్పి దాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ హత్యల మేము ఈ సంఘటనలు చూసినట్టయితే పాత్రదారులను మాత్రమే అరెస్టు చేయడం జరిగింది పోలీసులు ఇంతవరకు. అసలు సూత్రధారులను పక్కకు పెట్టేసి కేసును తప్పుదోవ పెట్టే క్రమం జరుగుతుంది. కాబట్టి పోలీసులకు మేము కూడా అట్లా ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పోలీసులను కూడా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అట్లనే మేము ఈ కేసును నిజామాబాద్ బార్ అసోసియేషన్, బోధన్ బార్ అసోసియేషన్, కామారెడ్డి బార్ అసోసియేషన్ నుంచి 200 మంది న్యాయవాదులము ఈ సంఘటన గురించి ఫస్ట్ హ్యాండ్ న్యూస్ తెలుసుకోవాలని, వాస్తవాలు ఏంటియో తెలుసుకోవాలని, మరి ఈ ఘోరమైన హత్యకు గురైన వామన్ రావు మరి నాగమణి గారి ఫ్యామిలీని పరామర్శించడానికి మేము అక్కడి నుండి వచ్చాము. అక్కడ ఊరికి వెళ్ళినప్పుడు తెలిసింది ఏంటంటే
మేము అక్కడ ఉండి చదివింది ఒకటి, ఇక్కడ కనుక్కున్నది ఒకటి. అక్కడ చదివింది ఏంటంటే ఏదో టెంపుల్ డిస్ప్యూట్ ఉన్నదని ఒకటి అన్నారు. వాళ్ళ ఫాదర్ని అడిగితే టెంపుల్ డిస్ప్యూట్ ఈస్ పర్టైనింగ్ టు 2011. వ్యవస్థ మీద జరిగినటువంటి దాడిగా మేము పరిగణిస్తున్నాము. ఇది సాధారణంగా ఇంత డేలైట్ మర్డర్, ఇంత గ్రూసం, ఇంత బ్రూటల్గా మర్డర్ చేయడం అనేది ప్రభుత్వంలో ఉన్నటువంటి మిషనరీలో ఉన్నటువంటి వాళ్ళ సహకారం ఉంటే తప్ప ఇటువంటి హత్యలు జరగవు. ఈ హత్య కేవలము ప్రభుత్వ శాఖల సహాయ సహకారం ఉన్నాయి కాబట్టి ఈ విధంగా జరిగింది. దీన్ని న్యాయ వ్యవస్థ మీద దాడిగా మేము పరిగణిస్తున్నాము. నాయకుడు అంటే ప్రశ్నించే గలాలు మూసుకోవాలని చెప్పి దాడి జరిగినటువంటి దానిగా మేము పరిగణిస్తున్నాము. ఇది సమాజానికి మంచిది కాదు. న్యాయ వ్యవస్థను అస్థిరపరచడం అనేది ఏ సమాజానికి కూడా అది మంచిది కాదని చెప్పి మా అభిప్రాయము. ఈ విధంగా న్యాయ వ్యవస్థ మరి శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో శివాజీ మహారాజ్ యొక్క విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు. కావున ఇట్టి కార్యక్రమానికి సహకరించాలని స్థానిక ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ని శివసేన జిల్లా అధ్యక్షులు పసులోటి గోపీకిషన్ కోరారు. ఇటీ విషయమై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. తర్వాత స్థానిక ఆర్డీఓ, మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ కి కలిసి వినతి పత్రం అందజేశారు. రాబోయే మార్చి 31న జరిగే శివాజీ మహారాజ్ జయంతి వేడుకల్లో హిందువులు అధికంగా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఇట్టి కార్యక్రమంలో శివసేన నాయకులు రాహుల్ సోంకాంబ్లే, రాము, రాజు, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. శివసేన పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ షకీల్ అమీర్ గారికి కలవడం జరిగింది. బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో హిందూ హృదయ సామ్రాట్, హిందూ ధర్మ రక్షకుడు అయిన ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపనకు వారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి మార్చి 31 తిథి అనుసారం వారు మనకొక స్థలాన్ని కేటాయిస్తా అన్నారు. మార్చి 31 నాడు శివసేన పార్టీ ఆధ్వర్యంలో బోధన్ పట్టణంలో ఛత్రపతి శివాజీ విగ్రహ ప్రతిష్టాపన జరుగుతుందని చెప్పి ఈ యొక్క విషయం మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాము. హిందూ బంధువులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి అందరికీ శివసేన పార్టీ తరఫున మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జగిత్యాల జిల్లా మెడిపల్లి మండలం కమ్మరిపేట గ్రామంలో మెడిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసేందుకు గ్రామ స్థాయిలో కమిటీలు వేస్తున్నామని సింగిరెడ్డి నరేష్ రెడ్డి తెలిపారు. కమ్మరిపేటలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడిగా చుక్క తిరుపతిని, ఉపాధ్యక్షుడిగా అంగలింగంను, కార్యదర్శిగా కోటగిరి రాజేశంను, కోశాధికారిగా తోట్ల భూమయ్యను నియమించారు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని సింగిరెడ్డి నరేష్ రెడ్డి కోరారు. ప్రతి ప్రజల సమస్య మీద ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్య మీద పోరాడి పార్టీని ముందుకు తీసుకుపోవాల్సిందిగా ఇక్కడ సూచించడం జరుగుతుంది. వాళ్ళు కూడా అదేవిధంగా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ప్రజలు ఏదైతే సమస్యకు గురవుతారో ఆ సమస్యను మనం లేవనెత్తి పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచాను. ఈరోజు మేడిపల్లి మండలం నారాయణపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలో రోజు రోజుకు అక్రమ రవాణా ఇసుక మాఫియా శృతి మించుతోంది. అధికారులు రాజకీయ నాయకులతో కుమ్మక్కై ఇసుక మాఫియాను విచ్చలవిడిగా నడిపిస్తున్నారు. మీడియా వెళ్లి అధికారులకు సమావేశం ఇచ్చినా అధికారులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారు. రాత్రి పగలు అనే తేడా లేకుండా ట్రాక్టర్లు, టిప్పర్లతో అక్రమ రవాణా ఇసుక కొనసాగుతోంది. ఎన్నోసార్లు టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించినా టిప్పర్, ట్రాక్టర్లపై ఎన్ని కేసులు నమోదు చేసినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి అక్రమ రవాణా ఇసుకను ఆపాలని ప్రతిపక్షాల స్థానికులు కోరుతున్నారు. ముఖ్యంగా ప్రెస్ మీట్ పెట్టడం కారణం ఏమిటి అంటే మద్దూరు మండలంలో జరిగేది ఇసుక మాఫియా
రైస్ ఏదైతే రేషన్ రైస్ ఉందో రేషన్ రైసు మాఫియా అనేది విచ్చలవిడిగా మద్దూరులో రాత్రింబగలు నడుస్తున్న దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్లో వివరంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఉస్కా అనేది రోజు రోజుకు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లను పెట్టి ప్రతి ఊర్లో వాగుదారికి ఏదైతే ఉందో కొత్తపల్లి కానుంటి కొమ్మూరు దాకా వాగుదారిన మొత్తం కూడా బొడ్డెలు ఓపించి డేలో తారాసులు కానీ టిప్పర్లు కానీ బాజాప్తా లోడ్ చేసి పంపించడం జరుగుతున్నది. ఇది ఎక్కడ లేనిది విధానంగా మద్దూరు మండలంలో జరుగుతున్నది. మేము కూడా ప్రతిపక్షంలో ఉండి జిల్లా అధికారులకు కూడా తెలియజేయడం జరిగినది. ఒకటి, అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఈ మద్దూరులో విచ్చలవిడిగా ఈ వ్యవహారాలు నడుస్తున్నాయని చెప్పేసి జిల్లా అధికారులకు కూడా తెలియజేయడం జరుగుతున్నది. ముఖ్యంగా పత్రికా మిత్రులకు తెలియజేయనది ఏమనగా ఈరోజు మన వ్యవస్థ అనేది ఎక్కడి దాకా పోతుంది. గతంలో కూడా ఆఫీసర్స్ ఉండ్రి, గతంలో కూడా ఉండ్రి, గతంలో కూడా ఉస్కా ఉండే వాగు అనేది ఈరోజు కొత్తగా రాలేదు మద్దూరు మండలంకి. ఏ రోజు కూడా వాగులో ఉస్కా ఎలా పోతుండే, ఎలా పర్మిషన్స్ ఉంటుండే, ఎలా ఉంటుండే, ఛాలెంజ్ ఉన్న వాళ్ళకే పర్మిషన్ ఉన్న వాళ్ళకే ఉస్కా అనేది ఉంటుండే. ఈరోజు ఎక్కడ లేనంత విచ్చలవిడిగా వ్యాపారం మొత్తం ఆఫీసర్స్ అంతా కుమ్మక్కయ్యి విచ్చలవిడిగా అందరికీ నెగ్లెక్ట్. నిన్న మార్నింగ్ కూడా ఒక వ్యాపారస్తుడు టిప్పర్తో ఉస్కా తరలియడం జరిగినది. మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం, ఎంఆర్ఓ దగ్గరనే కూర్చున్నాం. నేను పర్మిషన్ ఇచ్చలేను, నాకేం సంబంధం లేదు, ఆయన పట్టుకొస్తా అన్నాడు. మళ్ళీ చూస్తే లారీ యజమానితోనే పోతే పర్మిషన్ లెటరే ఉంది ఇచ్చినట్టు. ఏమయ్యా ఎంఆర్ఓ గారని అడిగితే ఏమంటున్నాడంటే నేను ఇచ్చలేను. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ కార్మిక విభాగం జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కేంద్రానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ సిలిండర్ ధరలను వెంటనే తగ్గించాలని అంబేద్కర్ చౌక్లో ఆటో కార్మికులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ సిలిండర్ ధరలను అడ్డగోలుగా పెంచి మధ్యతరగతి కుటుంబాలను రోడ్డును పడే విధంగా చేయడం దారుణమని విమర్శించారు. మోడీ పరిపాలనలో ఇటు రైతులు, ఆటో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కేవీ జిల్లా అధ్యక్షులు వెంగళ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఎండి షఫీ, టీఆర్ఎస్ నాయకులు కూర శ్రీధర్, బూర యాదగిరి, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ షేక్ సికిందర్ తదితరులు పాల్గొన్నారు. మోడీ ఒకటే మన వంచనకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ రోజు పేద మధ్య తరగతి మన ప్రజల్ని వంచే విధంగా ఈ రోజు పరిపాలన సాగిస్తా ఉన్నాడు. ఈ రోజు ఆయన దేశంలో ఆయన పరిపాలనలో ఇటు రైతాంగం గాని ఇటు కార్మిక వర్గం గాని పూర్తిగా మరి ఆయన పరిపాలనలో విఫలం చెందే విధంగా ఈ రోజు మోడీ పరిపాలన కొనసాగిస్తా ఉన్నాడు. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వల్ల ఈ రోజు ఆటో కార్మికులు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నది. వారి కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొన్నది. ఎందుకంటే ఈ రోజు పెంచిన డీజిల్ ధరల వల్ల వారికి తగ్గ ఆదాయం రాక ఈ రోజు ఆకలితో అలమటించేటువంటి పరిస్థితి నెలకొన్నది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు వారికి 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించింది. ఈ రోజు వారికి ట్యాక్స్ రద్దు చేయడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా వీరి ఆదుకోవాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఈ రోజు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం దన్వాడ గ్రామంలో భూ వివాదం నెలకొంది. బుర్రి దుర్గమ్మ, వైఫ్ ఆఫ్ రామయ్య, సర్వే నెంబర్ 82/B13లో B1Dలో గల 30 గుంటల భూమిని అదే గ్రామానికి చెందిన బుర్రి సుధాకర్ అక్రమంగా తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తమ భూమిని ఎందుకు పట్టా చేయించుకున్నావని అడిగితే తమను బెదిరించి దాడి చేశారని తెలిపారు. ఈ సందర్భంగా బుర్రి సురేష్ మీడియాతో మాట్లాడుతూ రామకృష్ణయ్యను సంబంధించిన భూమిని అన్నదమ్ములకు సమానంగా పంపిణీ జరగలేదన్నారు. తహసీల్దార్కు ఫిర్యాదు చేస్తే కోర్టుకు వెళ్లమన్నారని తెలిపారు. మీడియా ద్వారా తమకు న్యాయం జరగాలని బాధితులు కోరారు. అయితే ఆయనది తుమ్మల కిందికి భూమి ఉంటే మధుసూదన్తో వెళ్ళిపెట్టి ఇట్లా పొడుగు రోడ్డు కష్టానికి పంచుకున్నాడు. మేము అట్లా సపరేట్గా ఉంటున్నాం. ఇప్పుడు మా అమ్మాయి మార్చుకున్నాం కాబట్టి మేము ఇప్పుడు మాకు రావాలని పోరాటాలు చేస్తాను. మా అత్తగారు ఈమె వయసు 75 సంవత్సరాలు, సీనియర్ సిటిజన్ అయినందున ఈమెకు చెందిన ఈమె పట్ట
రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పొద్దూరు తాండాలో ఆంజనేయ స్వామి దేవాలయాన్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ అధినేత వెంకటేష్ గుప్తా దర్శించుకున్నారు. అనంతరం మహాయజ్ఞంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ హిందూ దేవాలయ పరిరక్షణకు పాటుపడతామని తెలిపారు. అదేవిధంగా గిరిజనుల అభివృద్ధికి ఎల్లవెల్లలా కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ నిర్మలా శ్రీశైలం గౌడ్, తలకొండపల్లి సర్పంచ్ లలిత జ్యోతియ్య, పెద్దూరు ఎంపీటీసీ రఘు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బావుజా ఇక్కడ ఉన్న సర్పంచ్, మా ఎంపీపీ సర్పంచులు, ఎంపీటీసీలు, అన్ని గ్రామాల పెద్దల ద్వారా ఈరోజు ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠ చేసుకొని హోమం చేయడం జరిగింది. ఆ భగవంతుడి ఆశీర్వాదం ఈ ప్రాంతంలోని ఈ తాండా వాసులందరిపైన ఆ హనుమాన్ దేవుని యొక్క ఆశీర్వాదం ఉండాలి, ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలి, అందరూ బాగుండాలని ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దేవుడంటే నమ్మకం ఉంది. గ్రేటర్ వరంగల్ జిల్లా పైడిపల్లి నగరంలో 2 రోజుల పాటు జరగనున్న ఉర్సు ఉత్సవాలకు విజయవంతం చేయాలని పైడిపల్లి దర్గా పీఠాధిపతి అంకుష్ ఆవలి పిలుపునిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రేపు జరగనున్న ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా వర్ధన్నపేట శాసనసభ్యులు ఆరూరి రమేష్, పార్లమెంట్ సభ్యులు పసునూరి దయాకర్ పాల్గొననున్నట్లు తెలిపారు. ఇటు ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దైవ ఆశీర్వాదాలను పొందాలని కోరారు. ఈ యొక్క కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు కాసిం, ఎండి అబుజల్ తదితరులు పాల్గొన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణ శివార్లో వెలిసినటువంటి ఈదమ్మ జాతర షిడే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల కోరికలు తీర్చే ఈదమ్మ తల్లి ఈ ప్రాంత ప్రజలను చల్లగా చూడాలని ఎమ్మెల్యే కోరారు. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని, భక్తులు కూడా సంయమనం పాటిస్తూ ఆ తల్లిని దర్శనం చేసుకోవాలని ఎమ్మెల్యే భీరం హర్షవర్ధన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో గౌరవ ఎమ్మెల్యేతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ గుండ్రెడ్డి నరేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రఘుప్రోలు విజయలక్ష్మి, చంద్రశేఖరాచారి, సింగిల్ విండో చైర్మన్ పెబ్బేటి కృష్ణయ్య, కౌన్సిలర్లు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ గెలుపు ఖాయం. సాగర్ ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామన్న డీకే అరుణ. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్లో ఘనంగా కుస్తీ పోటీలు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యేలు ప్రకాష్ గౌడ్, సీతక్క.
నిజామాబాద్ బార్ అసోసియేషన్ సభ్యుల ఆందోళన వామన్ రావు హత్యను సిబిఐకి అప్పగించాలని డిమాండ్. నారాయణపేట మద్దూరులో అక్రమ రవాణా ఇసుక అధికారులు కుమ్మక్కై జోరుగా ఇసుక మాఫియా. సిరిసిల్లలో టీఆర్ఎస్ కార్మిక విభాగ సంఘాల ఆందోళన గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్. ఇవి బులెటిన్లోని అప్డేట్. చూస్తూనే ఉండండి వీటి న్యూస్. లక్ష్యం సమాజహితం.